నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. నెల్లూరు జైలులో కాకాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వైకాపాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. ఆటో ప్రమాదంలో ముగ్గురికి గాయాలు. మనుబోలు మండలం కొలనుకుదురు ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో సంఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. విఆర్ హై స్కూల్లో 85% ఆధునీకరణ పనులు పూర్తి. నెల్లూరులోని పాఠశాలలో జరుగుతున్న పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామివారికి మామిడి పండ్లతో విశేష అలంకరణ. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని వైకాపాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. నెల్లూరులోని జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన మాజీ ఎమ్మెల్యేలు నాయకులతో కలిసి పరామర్శించారు. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వైకాపాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తదితరులు పరామర్శించారు. అనంతరం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందన్నారు. ప్రజలు తిరగబడే రోజు వస్తుందని పేర్కొన్నారు. కాకానిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. పేదవాడు కోర్టులో తన వాదన వినిపించుకునేందుకు న్యాయవాదిని పెట్టుకునే స్తోమత కూడా లేదని, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ ఎట్లుండదంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి గట్టిగా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ పైనంతా ఇటువంటి కేసులు పెట్టి డైలీ ఎన్ని కేసులు పెట్టాలి, ఏ విధంగా హరాస్మెంట్ చేయాలనే దృక్పథం తప్ప ఇది మీకు కూడా తెలుసు, కానీ మీరు మాట్లాడలేరు. ఈ దృక్పథం తప్ప వేరే దృక్పథం కనబడట్లేదు. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని చూసేదానికి వచ్చినప్పుడు నిజంగా ప్రతిరోజు అరెస్ట్ చేసిన రోజు ఒక కేసు అయితే రోజు రోజుకి కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఇది హైకోర్టుకు తెలుసు, సుప్రీంకోర్టుకు తెలుసు, అన్ని కోర్టులు కూడా తెలుసు. కానీ కోర్టులు కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఒక తూరి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని జైలుకి పంపించినప్పుడు తప్పుంటే ఎవరు దాన్ని కోర్టుల్ని మనము క్వశ్చన్ వేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి తూరి కోర్టుల్లో ఇదే విధంగా చేసి రోజు రోజు కేసులు పెడుతుంటే ఈ వ్యవస్థ ఎక్కడి వరకు పోతుందో చూడండి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అండి. ఈ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కాకుండా ఒక నియంతృత్వ పరిపాలనగా కనబడుతున్నది. ఈరోజు మేమందరూ కూడా ఇక్కడ మాట్లాడితే మా పైన కూడా ఎవరినో ఒకరిని పంపించి కేసులు పెట్టి అన్యాయమైన కేసులు పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేయటం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉండరు. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరిస్తే ప్రజలందరూ కూడా మీ మన్నను పొందుతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ, ఈరోజు ఆయన ఓడిపోయినా ఎక్కడికి పోయినా లక్ష రోజు ఏ విధంగా అవస్థపడుతున్నారు అనేది మీకు అందరికీ తెలియదు. ఎస్సీల పైన దౌర్జన్యం చేస్తే ఏలాంటి ఆ దౌర్జన్యం చేసి బాలికల పైన రేప్ చేసినా, బాలికల పైన హరాస్మెంట్ వచ్చినా, బాలికలను చంపినా వాటిపైన ఎలాంటి యాక్షన్ కనబడలేదు. ఎక్కడికి పోయినా నువ్వు ఏ పార్టీ, నువ్వు ఎవరు, నువ్వు ఏ పార్టీకి సంబంధించిన అడుగుతున్నారు. కానీ న్యాయం చేయాలనే ఆలోచన ఎవరికి కూడా కనబడలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ముఖ్యంగా
ఈ యొక్క పరిపాలనలో చాలా అవస్థపడుతున్నారు. ఏ కమ్యూనిటీ అయినా వాళ్ళని ఏ పార్టీ అయినా అడిగి మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నైట్ క్యాబ్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, వైకాపా రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ ఎస్టీ సెల్ కన్వీనర్ తుపాకుల గిరి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు నుండి మనుబోలు మండలం కొలనుకుదురు గ్రామానికి సోమవారం రాత్రి ఆటో వెళ్తుంది. గ్రామానికి చెందిన గోను నరేంద్ర, ఆగ్నం ఉదయ్ కుమార్, గోను సుబ్రహ్మణ్యం తదితరులు ఆటోలో ఉన్నారు. మరో 2-3 నిమిషాల్లో గ్రామానికి చేరుకునే లోపు కొలనుకుదురు గ్రామ సమీపంలో ఆటోను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉదయ్ కుమార్, సుబ్రహ్మణ్యం, నరేంద్రలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాతులను చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్ఐ శివరాకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయినప్పటికీ సూపర్ 6 పథకాలు అమలు కాలేదని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. నాయుడుపేటలోని వైకాపా కార్యాలయంలో ఆయన నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. వెన్నుపోటు పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, ఏఎంసీ మాజీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎంపీపీ ధనలక్ష్మి, కిషోర్ కుమార్ యాదవ్, కలికి మాధవరెడ్డి, పాదర్తి హరినాథ్ రెడ్డి, రవి, వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తట్ట మట్టెత్తనీలా ఎవడైనా దొంగతనంగా ఎత్తుకోపండి కూడా మరి ఈ రోజు విచ్చలబెడతనం, సిగ్గులేంతనం, భయం లేకుండా సిగ్గు లేకుండా విచ్చలబడిగా ఇసుక దోపిడీ చేస్తుంది మీరు కదా. మళ్ళీ మీరు ఏ నోరుతుకుని మాట్లాడతారు? ఈ నియోజకవర్గంలో గ్రావెల్ దోపిడీ చేయట్లేదు, మీరు మట్టి దోపిడీ చేయట్లేదా? దోపిడీ చేస్తారు, మట్టి దోపిడీ చేస్తారు, గ్రావెల్ దోపిడీ చేస్తారు, అడిగిన అధికారులని భయప్రాంతం చేస్తారు. ఎందుకంటే పైన మీరే ఆ చేరి అధికారులకి దబాయిస్తారు. మా కార్యకర్త వస్తే కుర్చీ వేసి తీయిచ్చి పని చేయాలి, మా వాడు ఇసుక తీసుకుంటు. నేను పోలీసులను అడిగా, పోలీసు అధికారులను అడిగా, ఏమయ్యా ఇంత విచ్చలొడతానుగా పట్టపగలు దోపిడీ జరుగుతూ ఉంది, గ్రావెల్ దోపిడీ అవుతా ఉంది, మరి ఇసుక దోపిడీ అవుతుంది, మీకు కనపడలేదు అడగరాని. మేమేం చేయాలి సార్? చంద్రబాబు నాయుడు గారి దోచుకోబోమంటాడు, ఎత్తుకోబోమంటాడు. మేమేం చేస్తాం సార్? మేమేమైనా అడిగితే ఆడి నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి. ఎవడా మా కార్యకర్త పెట్టుకుంటున్నాడు, ఏం ఉద్యోగం చేస్తారో లేదా, చేయాలనుకోవడం లేదా, ఇంటికి పోతారని బెదిరిస్తున్నారు. మేమేం చేస్తాం సార్? నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను సార్. మరి ఏం చేద్దాం? సంవత్సర పాలనలో ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వం ఎంత మూట కట్టుకున్నదో మీకు అందరికీ తెలుసు. సూపర్ 6 పథకాలను అమలు చేసేసాం, అన్నీ పూర్తి అయిపోయినాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పడం పచ్చి అబద్ధాన్ని పబ్లిక్లో ప్రజలు ఇంత ఘోరంగా కూడా ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పగలరా? అదేవిధంగా 50 సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. 4,000 లెక్కన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఈరోజు 48,000 బాకీ. ఇంత నిసిగ్గుగా ఫ్రీ బస్సు ఎక్కడైనా ఎక్కండి, చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పండి అని ప్రతి మీటింగ్లో కేకలేస్తూ చెప్పిన సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో భయం వేస్తుందన్నాం. ఆ పథకానికి ఈ రోజుకి రూపు లేకుండా పోవడం. అప్పుడు ఎక్కడికన్నా నా పేరు చెప్పి మీరు పోండి ఈ స్టేట్లో అని చెప్పి ఇప్పుడు జిల్లాకు కుదిస్తాం, పల్లె వెలుగులోనే మీరు పోవాలని చెప్పడం, ఆయన జీతం వదిలేస్తాం. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారండి మీరు? ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు ఓడబెరికారు వాలంటీర్లని. 4 లక్షల మంది ఉద్యోగాల్ని ఓడబెరికి అదేవిధంగా మీరు ఇంటికి పంపించిన వాలంటీర్ 10,000 ఇస్తామని ఆ రోజు ఉదరగొట్టి ఒక ఆయన అయితే, ఆయన పేరేమో పేరు నేను చూశాను టీవీలో, రామానాయుడు అంట. ఆయన ఏదో మినిస్టర్ అండి ఇప్పుడు, అప్పుడు ఎమ్మెల్యే పాపం. ఇంటింటి పోయాక వాలంటీర్ అక్క నీకు 10,000 చేస్తున్నాం, నువ్వు పూతరేకలు తీసుకొని నా ఇంటికి రావాలని చెప్పాడు. పాపం ఆయన ఇంటికి పూతరేకలు తీసుకుపోవాలనో ఇప్పుడు పూలు తీసుకుపోవాలనో ఇంకేమైనా తీసుకుపోవాలనో ఆయనకే తెలియదు. అట్లా రకరకాలుగా మనిషికి తగ్గట్టు మనిషి దగ్గర మాటలు చెప్పి ప్రతి కార్యక్రమాన్ని వీఆర్ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వీఆర్ఏలు
రాపూర్లోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువురు వీఆర్ఏలు మాట్లాడుతూ 2014 నుండి గ్రామ సేవకులకు వేతనాలు పెంచలేదని, వెంటనే జీతాలు పెంచాలని కోరారు. ప్రస్తుతం ఇచ్చే వేతనాలు ఏ మూలకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా వీఆర్ఏల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కరించలేదని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు సుధాకర్, రాపూర్ మండలం విఆర్ఏ గారు. మేము విఆర్ఏలంతా కలిసి ఎంఆర్ఓ గారికి విన్నపత్రం చేయడం జరిగింది. మా డిమాండ్ వరకు ప్రభుత్వాన్ని తెలియజేయమని మన రాపూర్ తహసీల్దార్ గారికి మా డిమాండ్: 1, గ్రామ రెవెన్యూ సహాయ తక్షణ పే స్కేల్ అమలు చేయాలి. 2, ఈఆర్ఓ ప్రమోషన్లు ఇవ్వాలి. 3, ఏళ్ల తరబడి నామినీ పనిచేసిన ఈఆర్ఏలుగా నియమించాలి. 4, అటెండర్ మరియు వాచ్మెన్ ప్రమోషన్ ఇవ్వాలి. ఆక్రమణ డ్యూటీ రద్దు చేయాలని. నిరుపేద విద్యార్థులకు అధునాతన సాంకేతికతో డిజిటల్ విద్యను అందించాలన్న మంత్రి నారాయణ మహాసంకల్పం మేరకు నిర్మిస్తున్న ఆధునీకరణ పనులు 85% పూర్తయినట్లు మంత్రి కుమార్తె శరణి తెలిపారు. నెల్లూరులోని విఆర్ఐ పాఠశాలలో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు. తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన ఫర్నిచర్, పెయింటింగ్ పై పలు సూచనలు చేశారు. విఆర్ హై స్కూల్ కు నియమించిన ప్రిన్సిపల్, ఉపాధ్యాయులతో శరణి మాట్లాడారు. అడ్మిషన్ల కోసం వచ్చిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శరణి వివరాలు వెల్లడించారు. పేరు పొంగూరు శర్ని. నేను పొంగూరు నారాయణ గారి కూతురునండి. నేను ఈరోజు ఇక్కడ విఆర్ స్కూల్కి వచ్చానండి. సో విఆర్ స్కూల్లో దగ్గరుండి నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మా నాన్నగారు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. విఆర్ స్కూల్ని ఎలా అన్నా నువ్వు అప్గ్రేడ్ చేయాలి, ఎలా అన్నా ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ అవ్వాలి అని చెప్పారు. అండ్ స్కూల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ బాగా జరుగుతున్నాయి. ఎన్సీసీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇది ఒక సిఎస్ఆర్ యాక్టివిటీలా చేస్తున్నారు. ఏ పేరెంట్ కన్నా వాళ్ళ చిల్డ్రన్ని ఒక మంచి స్కూల్లో చదివించాలి అని ఉంటుంది. వైసీపీ వాళ్ళు గత 5 ఏళ్ళుగా ఈ స్కూల్ని ఎందుకు మూతేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో చదివి గొప్ప వాళ్ళు అయ్యారు. మా నాన్నగారు కూడా ఈ స్కూల్లో చదివారు. దాని తర్వాత మా నాన్నగారు ఈ స్కూల్లో ఉద్యోగం చేశారు టీచర్ లాగా. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు, తప్పకుండా నేను చదివిన స్కూలే అని. సో ఈరోజు జూన్ 23న ఈ స్కూల్ స్టార్ట్ అవుతుందండి. అడ్మిషన్స్ కూడా ఫుల్ అయిపోయాయి, అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి. నిన్న మీరు చూసుంటే చాలామంది పేరెంట్స్, ఇప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ వస్తున్నారు, చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు, అడ్మిషన్స్ కావాలంటున్నారు. కానీ అడ్మిషన్స్ 1000 కెపాసిటీ అండి ఈ స్కూల్. సో అడ్మిషన్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి. ఈ స్కూల్లో చూసేటట్టయితే ఇంటరాక్టివ్ ప్యానెల్స్ నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యము. నారాయణ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అందరూ డిజిటల్ ఆంధ్రప్రదేశ్ని చెయ్యాలి అని గొప్ప సంకల్పంతో ఉన్నారు. సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో డిజిటల్ స్క్రీన్స్ పెట్టాము ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ కోసం. అదేవిధంగా స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ తీసుకొస్తున్నాము, కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తున్నాము. మీరు స్పోర్ట్స్ కోచ్ చూసేటట్టయితే పీపీ టైల్స్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 3-4 డేస్లో స్పోర్ట్స్ గ్రౌండ్స్ కంప్లీట్ అయిపోతాయి. వాకాడు మండలం నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని రెడ్డిగారి దిబ్బ గ్రామంలో నాయి బ్రాహ్మణ కాలనీలో అక్రమంగా రోడ్డును ఆక్రమించారని తహసీల్దార్ రామయ్యకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాలనీలో రాకపోకలు సాగించేందుకు పూర్వీకుల కాలం నుండి ప్రభుత్వం వీధులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తి గత కొన్నేళ్ల క్రితం నుండి వీధిని ఆక్రమించి ఇల్లు, ఇతర కట్టడాలు నిర్మించాలని, చర్యలు తీసుకోవాలని వారు వివరించారు. రెడ్డి గారి వీధిలో నాయి బ్రాహ్మణ కాలనీ ఉన్నది. గత తరతరాలుగా మేము అక్కడ కనీసం 20 కుటుంబాలు నివసిస్తున్నాం. గత 5-6 సంవత్సరాల నుండి మాకు దోవలు లేకుండా పక్క వాళ్ళు ఇబ్బంది పెడుతూ
దోవలు, ఆటో పోయేదానికి లేదు, ఒక బండి వచ్చేదానికి లేదు, ఒక ఇల్లు కట్టుకునేదానికి కూడా ఇటుక రాయి, ఇసుక, సిమెంటు ఈదులో మోసుకొని కనీసం 100 మీటర్లు ఎత్తును మోసుకోవాల్సిన పరిస్థితి దారుణంగా ఉంది. గత ఎంఆర్ఓ ఆఫీసులో ఎన్నో సంవత్సరాలుగా, కనీసం 5 సంవత్సరాల నుంచి ప్రతి తూరి మారిన ప్రతి ఎంఆర్ఓకి మేము అర్జీలు ఇచ్చుకుంటా ఉన్నాం. ఎవరు మాకు న్యాయం చేసింది లేదు. వచ్చారు, ఒక ఎండార్స్మెంట్ తీసుకున్నాం, అన్నీ చేసాం, కానీ మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు వచ్చి మాకు న్యాయం చేయాలని మేము ఇప్పుడు ఎంఆర్ఓ గత 2 నెలలుగా సంతపేట, కపాడిపాలెం తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా కుక్కలు తిరుగుతున్నాయని, వాటితో పిల్లల ప్రాణాలకు ముప్పు ఉందని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకల కిషోర్ తెలిపారు. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ నందన్ కు నాయకులు వినతిపత్రం అందజేసి సమస్యలు విన్నవించారు. అనంతరం కిషోర్ మాట్లాడుతూ గాంధీ బొమ్మ ప్రాంతంలోని చిన్నపాటి వర్షానికే కాలువలో డ్రైనేజీ పొర్లుతుందని, సమస్యను పరిష్కరించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరీం, కేదారి మనోజ్, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, బాలాజీ సింగ్, ప్రతాప్, శ్రీనివాసులు రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జంతు ప్రేములకి అందరికీ ఒకటే మనవి, మీ పెంపుడు కుక్కల్ని, జంతువుల్ని ప్రేమించండి, కానీ మా బిడ్డల ప్రాణాల కంటే ఎక్కువ ప్రేమించకండి అని మరొకసారి మనవి చేస్తున్నాను. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్ లోని పెంపుడు కుక్కలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్త పడాలని, మనుషుల ప్రాణమానాలకు ఇబ్బందిగా ఉందని చెప్పి మేము ఈరోజు కార్పొరేషన్ లో తెలియజేయడం జరిగింది. ఈరోజు సంతపేట, ఒక నెల కిందట సంతపేట ఒక చిన్న బిడ్డ మర్మాంగాన్ని కొరికితే ఆ స్కిన్ తో పాటు ఊడొచ్చి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకొని ఆ స్కిన్ సర్జరీ చేసుకునేదాకా వచ్చిన పరిస్థితి. నిన్న చూసినట్టే 2 రోజుల ముందర కపాటిపాలెంలో మణికట్టు మీద అరకిలో కండని కొరికి పక్కన పారేసింది, అది కూడా పెంపుడు కుక్కే. ఆ బిడ్డను కనీసం పరామర్శించడానికి కూడా జంతు ప్రేమికులు ముందుకు రాకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. మీ బిడ్డకి ఈ విధంగా జరుగుంటే ఇట్లే గాల్లో వదిలేస్తారని మరొకసారి తెలియజేస్తున్నాం. లేదు, ప్రాణాల కంటే, మనుషుల ప్రాణాల కంటే జంతువులే మీకు ఎక్కువ అనుకుంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు కమిషనర్ గారు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. పెంపుడు కుక్కలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాటికి సమయానికి టీకాలు అయ్యేది, జంతువులకి ఏదైతే ఇస్తారో వాటిని వేయించండి. అదేవిధంగా విచ్చలవిడిగా రోడ్ల మీద కుదలబాకండి. జనాలు తిరగడానికి, జంతువులు కట్టడి చేయడానికి సమాజం ఒక చట్టాన్ని నిర్వర్తించింది. దాని ప్రకారం ముందుకు నడుచుకోవాలని, బాధ్యతగా ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే 16వ డివిజన్ కుర్రాలమడుగు సంఘటనలో మ్యాన్ హోల్స్ మీద ఏవైతే ఉన్నాయో వాటి మీద అడ్డం లేకపోవడం, డోర్స్ లేకపోవడం, కొన్ని విరిగిపోవడం వల్ల పాదచారులు, వాహనచారులు ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్ అవుతున్నాయని దాని గురించి కూడా ఈరోజు ప్రస్తావించడం జరిగింది. గాంధీ బొమ్మ సెంటర్లో అప్పుడు రోడ్లు ఎవరైతే వేశారో వాళ్ళు అనాలోచితంగా వేయడం వల్ల, పల్లాలు మిట్టలు చూసుకోకుండా వేయడం వల్ల గాంధీ బొమ్మ సెంటర్లో మిడిల్ ఆఫ్ ది టౌన్ వాన పడితే మోకాల్లోతు పైనకి నీళ్ళు వస్తుంది. మీరు ఎక్కడ, నేను మిగిలిన సిటీలో ఎక్కడ చూడలేదు. దీన్ని గతంలో కూడా సారికి తెలియజేయడం జరిగింది. నిన్న కురిసిన వానకి ఇప్పటికీ నీళ్లు లోపల పోకపోగా దుర్గంధం బయటకు వచ్చి గందరగోళంగా ఉంది. దీన్ని వెంటనే రెక్టిఫై చేయమని చెప్పి కూడా తెలపడం జరిగింది. వీటిలన్నింటినీ సానుకూలంగా కమిషనర్ గారు స్పందించడం జరిగింది. జంతువుల విషయంలో అయితే చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. పెంపుడు జంతువులు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామివారి దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. స్వామివారిని మామిడి పండ్లతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరిగా పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అర్చకులు శ్రీనివాసులు, నాగార్జున, పల్లం శివ వ్యవహరించారు. రావయ్య సంగమేశ్వర, శ్రీ సంగమేశ్వర, దక్షిణ కాశేశ్వర, దర్శనమివ్వయ్య, దర్శనమివ్వయ్య. రావయ్య సంగమేశ్వర, శ్రీ సంగమేశ్వర, దక్షిణ కాశేశ్వర, దర్శనమివ్వయ్య, దర్శనమివ్వయ్య. జై 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 సంగమేశ్వర, జై 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 శ్రీ సంగమేశ్వర, జై 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 సంగమేశ్వర, జై 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 శ్రీ సంగమేశ్వర. రావయ్య సంగమేశ్వర, శ్రీ సంగమేశ్వర, దక్షిణ కాశేశ్వర, దర్శనమివ్వయ్య, దర్శనమివ్వయ్య.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శనంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ నటులు మీనా, ఇంద్రజ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ సిబ్బంది ప్రసాదాలు అందజేశారు. సినీ తారలు తిరుమలకు రావడంతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. నెల్లూరు జైలులో కాకాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వైకాపాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. ఆటో ప్రమాదంలో ముగ్గురికి గాయాలు. మనుబోలు మండలం కొలనుకుదురు ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో సంఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. విఆర్ హై స్కూల్లో 85% ఆధునీకరణ పనులు పూర్తి. నెల్లూరులోని పాఠశాలలో జరుగుతున్న పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామివారికి మామిడి పండ్లతో విశేష అలంకరణ. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.